హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్ మల్లిక గోస్ టు స్కూల్ అనే లెసన్ని చూస్తున్నాం. మల్లిక అనేది సబ్జెక్ట్, ఒక అమ్మాయి పేరు. గోస్ అనేది వర్బ్, టు స్కూల్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ మల్లిక స్కూల్కి వెళ్తుంది అని తెలుగులో అర్థం. ఇక్కడ మల్లిక థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఎస్ని యాడ్ చేయడం జరిగింది. సో గోస్. సో ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. మల్లిక స్కూల్కి వెళ్తుంది. ప్రీ రీడింగ్ చూద్దాం. లుక్ అట్ ద పిక్చర్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఈ అమ్మాయి అంటుంది, ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ. నేను నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది అంటుంది. మోర్ ప్లే ఇన్ స్కూల్. స్కూల్లో చాలా ఎక్కువ ఆటలు ఆడవచ్చు అని ఇతను అంటున్నాడు. ఈ అమ్మాయి ఏమంటుందంటే, వీ కెన్ షేర్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. మనము కొన్ని కొత్తవి నేర్చుకోవచ్చు అండ్ షేర్ చేసుకోవచ్చు అని అంటుంది ఈ అమ్మాయి. సో ఇక్కడ అమ్మాయి చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి బుట్టని అల్లుతూ ఉంది. సో చూద్దాం, క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? ఈ పిక్చర్లో ఏం చూసావు? సో ఇక్కడ పిల్లలు కొంతమంది స్కూల్కి అయితే వెళ్తున్నారు. ఈ అమ్మాయి బుట్టని అల్లుతుంది. నెక్స్ట్, డూ ద చిల్డ్రన్ ఇన్ ద పిక్చర్ సీమ్ టు బి హ్యాపీ? వై? ఇక్కడ పిల్లలు హ్యాపీగా కనిపిస్తున్నారా? హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారా? అవును. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నారు. వై కుడెంట్ ద లిటిల్ గర్ల్ ఇన్ ద పిక్చర్ గో టు స్కూల్? ఎందుకు ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు? సో ఆన్సర్ చేయాలి ఇక్కడ ఉన్న పిక్చర్ని చూసి మీరే. హౌ వుడ్ యూ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్? నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే ఎలా ఫీల్ అవుతావు? సో అది ఆన్సర్ చెప్పాలి. సో ఇప్పుడు మల్లిక గోస్ టు స్కూల్ అనే లెసన్ని చూస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద లెసన్. టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. మల్లికకి చాలా స్పెషల్ డే. ఈరోజు మల్లికకి చాలా స్పెషల్ డే. షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఈమె చాలా ఎగ్జైటెడ్ ఉంది. కనీసం ఈమె ఆఫ్టర్ డాన్ అంటే మామూలుగా అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉంటుంది కదా, ఇంకా మబ్బుగానే ఉంటుంది, తెల్లవారుతుంటుంది, దాన్ని డాన్ అని అంటాం. సో ఆమె అలా ఆ టైం తర్వాత కూడా లేచేసింది, వెంటనే పడుకోలేదన్నమాట, వెంటనే లేచింది. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆమె విండో వైపు చూస్తూ ఉంది. విండో నుంచి బయట చూస్తూ ఉంది. ఈగర్లీ అంటే ఆతృతగా చూస్తుంది. ద న్యూలీ పేవ్డ్ రోడ్ అనే ప్రొనౌన్సియేషన్ చేయాలి. సో ఇక్కడ పేవ్డ్ అంటే ఏమంటే లైక్ రోడ్ని క్లీన్ చేయడం అనమాట. గరుగు ఉండే రోడ్డు క్లీన్ చేయడాన్ని పేవ్డ్ అంటాం. రోడ్ సీమ్ టు బి వెల్కమింగ్ హర్. ఆ రోడ్ ఏం చేస్తుంది? ఆ అమ్మాయిని వెల్కమ్ చేస్తుంది, సుస్వాగతం అని చెప్తుంది అనమాట. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. ఈ రోజు కోసమే మల్లిక వెయిట్ చేస్తూ ఉంది. డూ యూ నో వై ఇట్ ఈస్ నైదర్ ఏ ఫెస్టివల్ నర్ హర్ బర్త్డే? నీకు తెలుసా ఎందుకు ఆమె అలా ఈగర్లీ వెయిట్ చేస్తుంది? సో ఏమైనా బర్త్డేనా లేదా పండగనా అని ఇక్కడ క్వశ్చన్. టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్. మల్లిక ఈరోజే ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హర్ హోమ్ బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మైన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. కానీ ఆ స్కూల్ చాలా దూరంలో అయితే లేదు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, కానీ ఆమెకి పైనుంచి కిందికి రావాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఆ హిల్, ఆమె కొండపైన ఉంటుంది, స్కూల్ రీచ్ అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఎక్కడ నివసిస్తుందంటే నల్లమల ఫారెస్ట్లో ఫుట్ హిల్స్ అంటే కొండ ప్రాంతంలో నివసిస్తున్నారు. ద వే టు ద స్కూల్ ఈజ్ నారో. స్కూల్కి వెళ్ళే దారి నారో అంటే చాలా సన్నగా ఉంది, వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అంత సన్నగా ఉంది. రాకీ అండ్ అన్ఈవెన్. రాకీ అంటే రాళ్లతో నిండి ఉంది, అన్ఈవెన్ అంటే సమతుల్యంగా లేదు, గరుకులుగా ఉంది. హర్ లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్. సో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో పాటు వాళ్ళ బ్రదర్ నందు అనే అతను స్కూల్కి ఆ రాకీ ముళ్ళ అంటే రాళ్లతో కూడిన రోడ్డు నుంచే అతను వెళ్తాడనమాట.
సో రాఖీ అంటే రాళ్ళతో కూడుకున్నది అనమాట. అన్ఈవెన్ అంటే అది రోడ్డు సమానంగా లేకుండా ఎత్తు తగ్గులుగా గరుకులుగా ఉంటాయి కదా, అలాంటి రోడ్డు అనమాట. బట్ మల్లిక కుడెంట్ యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్. కానీ మల్లిక వెళ్ళలేరు, ఎందుకంటే ఆమె డిఫరెంట్లీ ఏబుల్, ఆమె యొక్క కాళ్ళు బాగలేదు, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అంటాం కదా అలా. రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ మల్లిక కుడెంట్ వాక్. చిన్నతనం నుంచే మల్లిక నడవలేరు, ఎందుకంటే కాళ్ళు బాగలేదు. యాజ్ షీ వాజ్ గ్రోయింగ్ ఓల్డర్ షీ ఫౌండ్ దట్ షీ కుడ్ నాట్ డూ థింగ్స్ లైక్ అదర్ చిల్డ్రన్. ఆమె పెరుగుతున్న కొద్దీ ఆమెకు ఒకటి అర్థమైంది, వేరే పిల్లల్లా నేను చేయలేను, ఏ పనులు కూడా చేయలేను అని అనుకుంటుంది. డోంట్ వరీ, యూ కెన్ వీవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దెన్ ఎనీ వన్ ఎల్స్. సో డోంట్ వరీ, నువ్వు బాధ చెందకు, నువ్వు బాధపడకు, నువ్వు అందరికంటే బాగా బాస్కెట్స్ అంటే బుట్టలు అల్లగలవు అని అంటున్నారు. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్, కానీ నువ్వు చాలా అందమైన పిక్చర్స్ని వేయగలవు, బొమ్మలు వేయగలవు. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్, నీ చేతుల్లో ఒక మ్యాజిక్ ఉంది, మంత్రం ఉంది. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్, వాళ్ళ యొక్క నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ అంటే ఇలా దయ జాలి చూపిస్తూ ఉంటాడు. దేర్ వాజ్ ఏ సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ ఏ వీల్ చైర్ హోమ్. వాళ్ళ మదర్ ఒకరోజు వీల్ చైర్ తెచ్చింది, అప్పుడు ఒక సెలబ్రేషన్లా జరిగింది. చూడండి పిక్చర్, వీల్ చైర్ తెచ్చింది, మల్లిక కూర్చొని ఉంది చైర్ పైన. వెన్ అమ్మ బ్రాట్ ఏ వీల్ చైర్ హోమ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎగ్జైటెడ్ దట్ మల్లిక కుడ్ వీల్ అట్ లీస్ట్ అరౌండ్ ద హౌస్. అప్పుడు వాళ్ళమ్మ వీల్ చైర్ తెచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎందుకంటే కనీసం ఆ వీల్ చైర్ పైన ఆ ఇంటి చుట్టూ అయినా తిరుగుతూ ఉంటుంది మల్లిక అని ఆనందపడ్డారనమాట. చూడండి పిక్చర్, చూడండి ఆనందపడుతున్నారు. వన్ మార్నింగ్ వైల్ మల్లిక వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ ద సన్ రైజ్ రంగా హర్ నైబర్ కేమ్ టు హర్. ఒకరోజు ఉదయాన్నే మల్లిక సన్ రైజ్, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా, ఆ పిక్చర్ని గీస్తూ ఉందనమాట, పిక్చర్ని పెయింట్ చేస్తుంది. రంగా అనే అతని ఇంటి పక్కన ఉండే అతను ఆమె అమ్మాయి దగ్గరికి వచ్చాడు, మల్లిక దగ్గరికి వచ్చాడు. హీ వాజ్ అస్టనైజ్డ్ టు సీ హర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. అతను ఆశ్చర్యపోయాడు, అస్టనైజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం, ఆమె యొక్క స్కిల్ని చూసి, పెయింటింగ్ వేయడం స్కిల్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ హీ ఆస్క్డ్. అతను అడుగుతున్నాడు, నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా అని అతను అడుగుతున్నాడు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్, ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. నేను ఎప్పటి స్కూల్కి అయితే ఇంతవరకు వెళ్ళలేదు, బట్ ఆ స్కూల్కి వెళ్ళే దారి చాలా అన్ఈవెన్ అంటే సమతూలంగా లేదు, అంటే రాళ్లతో కూడి ఉంది, నేను కిందకి దిగడానికి కష్టమవుతుంది అని అంటుంది. మోర్ ఎవర్ నాన్న కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే. కానీ మా నాన్న రోజు నన్ను స్కూల్కి ఎత్తుకొని వెళ్ళలేడు అండ్ ప్రతిరోజు నాతో పాటు రాలేడు అని అంటుంది. రిప్లైడ్ మల్లిక సాడ్లీ. చాలా బాధగా మల్లిక రిప్లై ఇస్తుంది అనమాట, చెప్తుంది. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్ హీ ఇన్సిస్టెడ్. అతను చెప్తున్నాడు, ఇన్సిస్టెడ్ అంటే పట్టుబట్టి చెప్పడం అనమాట. అతను చెప్తున్నాడు, అయితే పాసిబుల్ అయితే నీకు రావడం ఇష్టమేనా అని అంటున్నాడు. అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. ప్రతి ఒక్కరిలా నేను కూడా వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలనేది నా కళ అని అంటుంది. అఫ్ కోర్స్ నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నట్టు అంటుంది అనమాట. ఐ టు వాంట్ టు మేక్ ఫ్రెండ్స్. నేను కూడా ఫ్రెండ్స్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లే గేమ్స్ ఆడాలనుకుంటున్నాను. వియర్ ఏ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నాను, కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. టీయర్స్ రోల్డ్ డౌన్ ఫ్రమ్ హర్ ఐస్ యాజ్ షీ స్పోక్. టీయర్స్ అంటే కళ్ళు నుంచి వచ్చే కన్నీరు కిందికి ఏడుచుకుంటూ చెప్తుందనమాట ఆమె. రంగా కన్సోల్డ్ హర్ అండ్ వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్. రంగా చాలా అంటే జాలి చూపిస్తూ అతను స్ట్రైట్గా స్కూల్కి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్ప్లెయినింగ్ మల్లికా సిచ్యువేషన్ హీ సెడ్ షీ యూజెస్ ఏ వీల్ చైర్ టు మూవ్ అరౌండ్ బట్ కెన్ నాట్ రీచ్ స్కూల్. అతను హెడ్ మాస్టర్తో చెప్తున్నాడు మల్లిక యొక్క సిచ్యువేషన్ ఏంటి అని చెప్తున్నాడు. అండ్ ఆమె యొక్క వీల్ చైర్ ఉంది, ఆ వీల్ చైర్తో ఆమె మూవ్ అవ్వగలదు అని అంటున్నాడు. ఐ విష్ ఇఫ్ వి కుడ్ ఆల్ గెట్ టుగెదర్
అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక. సో నేనేమనుకుంటున్నాను అంటే మనం అందరం కలిసి ఆ పాత్ దారి ఉంది కదా దాన్ని మనం లెవెల్ చేయొచ్చు, అంటే ఆ రోడ్ని మనం సరిగా చేయొచ్చు అని అంటున్నాడు రంగా హెడ్ మాస్టర్తో అంటున్నాడు. దట్స్ వెరీ గుడ్ ఐడియా రంగా, ఇది చాలా మంచి ఐడియా రంగా అని హెడ్ మాస్టర్ అంటున్నాడు. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. చిల్డ్రన్ విద్యని విద్యని పొందడం వాళ్ళ యొక్క హక్కు అని అంటున్నాడు. దట్ ఇన్క్లూడ్స్ మల్లిక యాజ్ వెల్, అది కూడా మల్లికకు కూడా చెందుతుంది. సెట్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. ఆ హెడ్ మాస్టర్ రంగాతో చెప్తున్నాడు. ప్యాటింగ్ అంటే ఇక్కడ తట్టడం, భుజాన్ని తట్టుతాం కదా అప్రిషియేషన్ చేస్తూ, సో అలా తడుతూ చెప్తున్నాడు అనమాట. ద నెక్స్ట్ డే హీ అసెంబ్డ్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. అతను నెక్స్ట్ డే తర్వాత రోజు పేరెంట్ కమిటీ అయితే అసెంబ్లీ చేశారనమాట, నిర్వహించి అక్కడ సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరిగిందో డిస్కస్ అదే చేశారనమాట మల్లిక గురించి. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హర్ వీల్ చైర్ టు స్కూల్. వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారు, మల్లిక వీల్ చైర్ పైన స్కూల్కి వచ్చేలా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ అండ్ టు బి లెవెల్డ్. సో అందువల్ల అన్ఈవెన్ అంటే ఆ రోడ్ ఏదైతే గతుకులుగా ఉందో ఆ రోడ్ని లెవెల్ చేయడం అనమాట. 2 days లేటర్ దేర్ వాజ్ ఏ గ్రేట్ ఎగ్జైట్మెంట్ అట్ ద స్కూల్. 2 రోజుల తర్వాత ఒక పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే జరిగింది ఆ స్కూల్లో. ఇట్ వాజ్ సాటర్డే, అది ఒక సాటర్డే అంటే శనివారం. ఏ నో బ్యాగ్ డే అంటే స్కూల్కి సాటర్డే నో బ్యాగ్ డే కదా, బ్యాగ్ లేకుండా స్కూల్కి రావాలి, సో అలా సాటర్డే నో బ్యాగ్ డే. ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్ అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ యూజింగ్ స్పేడ్స్ అండ్ హోస్. సో ఇక్కడ ఆ పిల్లలు ఆ టీచర్స్ అందరూ కలిసి ఆ సాటర్డే రోజున అందరూ కలిసి ఆ రోడ్ని చదును చేస్తున్నారంట. అంటే అక్కడ వీడ్స్ అంటే ఏమో పనికిరాని మొక్కలు, పిచ్చి మొక్కలు ఉంటాయి, ఆ పిచ్చి మొక్కల్ని తెంపేస్తున్నారు. అండ్ స్టోన్స్ రాళ్ళుని పక్కన జరిపేస్తున్నారు. యూజింగ్ స్పేడ్స్ అండ్ హోస్, అంటే స్పేడ్స్ అంటే ఇవి పదార్థాలు, గడ్డపార అవి ఉంటాయి కదా వాటిని, అవి రోడ్డును చదును చేసే పదార్థాలు అన్నమాట. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. విలేజ్ పంచాయతీ కూడా ఒక మంచి రోడ్ వేయడానికి కాంట్రిబ్యూట్ అంటే వారి వంతు యొక్క సాయం చేసింది. ఎవ్రీ వన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్. ప్రతి ఒక్కరూ మల్లిక స్కూల్కి రావాలని కోరుకుంటున్నారు. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ. పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. వాళ్ళలో చాలా హ్యాపీగా ఉండేది మల్లిక. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకేట్. సో ఈ బొకే అంటాం దీన్ని. బొకే అంటే పూల గుత్తి ఉంటుంది కదా అది. సో షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. హెడ్ మాస్టర్కి ఒక బొకే ఇచ్చింది మల్లిక. హర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీ వన్ విత్ రాగి లడ్డూస్. వాళ్ళ పేరెంట్స్ ప్రతి ఒక్కరిని థ్యాంక్స్ చెప్పారు, రాగి లడ్డూస్ ఇస్తూ థ్యాంక్స్ చెప్పారనమాట. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. స్కూల్కి వెళ్ళే దారి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. మల్లిక వైప్డ్ హర్ టీయర్స్ ఇన్ ఎగ్జైట్మెంట్. సో నేను ఎప్పుడు ఈ కలగనలేదు నేను స్కూల్కి వస్తానని ఏడ్చుకుంటూ ఎగ్జైట్మెంట్ అవుతూ మల్లిక కళ్ళు తుడుచుకుంటూ చెప్తుందనమాట. హౌ ఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్ దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ అట్. సో ఎంత డిఫరెంట్గా ఉన్నా కూడా, మీ లైఫ్ ఎంత డిఫరెంట్గా కనిపించినా కూడా అందులో ఏదో ఒకటి ఉంటుంది, మీరు సక్సెస్ అవుతారు అని ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ ఇక్కడ కొటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి మోటివేషనల్ కొటేషన్. గ్లాసరీ. డాన్, అర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్. అర్లీ మార్నింగ్, సన్ రైజ్ సూర్యుడు ఉదయించక ముందే ఉంటుంది కదా, దాన్ని డాన్ అని అంటాం. ఈగర్లీ, షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ చూపించడం, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడాన్ని ఈగర్లీ అంటాం. అన్ఈవెన్, నాట్ ఫ్లాట్, అన్లెవెల్ అంటే ఒక సమానంగా లేకపోవడం, సమతంగా లేకపోవడం. కన్సోల్, టు కంఫర్ట్ సమ్మన్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్. సో బాధపడుతున్న సమయంలో వాళ్ళని కంఫర్ట్ చేయడం, అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉండడం. అస్టాన్షెడ్ అంటే మోర్ సర్ప్రైజ్డ్, ఎక్కువ సర్ప్రైజ్ అవ్వడం. ఇన్సిస్టెడ్, డిమాండెడ్ కంటిన్యూస్గా డిమాండ్ చేయడం, అంటే లైక్ పట్టుబట్టడం లాగా. ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిసియేషన్, మెచ్చుకునేలా ట్యాప్ చేస్తాం కదా భుజాన్ని తడతాం, దాన్ని ప్యాటింగ్. వీడ్స్, అన్వాంటెడ్ ప్లాంట్స్ అంటే
పిచ్చి మొక్కలు, పనికిరాని మొక్కలు. బొకే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, పూల గుత్తిని బొకే అంటాం. వైప్డ్ రిమూవ్డ్ అంటే తుడవడం, కన్నీళ్ళు తుడపడాన్ని వైప్డ్ రిమూవ్డ్ తొలగించడం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇవి కాంప్రహెన్షన్, నో నీడ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ వర్డ్స్ గివెన్ ఇన్ ద హింట్ బాక్స్. హింట్ బాక్స్లో ఉన్న వర్డ్స్ నుంచి ఇక్కడ బ్లాంక్స్ అనేది ఫిల్ చేయాలి. మల్లిక వాజ్ సో డాష్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. సో ఎగ్జైటెడ్. సో ఎగ్జైటెడ్ ఏంటి ఆన్సర్? ఎగ్జైటెడ్. ద వే టు ద స్కూల్ ఈజ్ డాజ్ రాకీ అండ్ అన్వేన్. స్కూల్ ఈజ్ ద వే టు ద స్కూల్ ఎలా ఉంది? నారో ఉంది. నారో అండ్ రాకీ అండ్ అన్ఈవెన్. మల్లిక కెన్ డాష్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్. వేవ్ అంటే అల్లుతుంది కదా, వేవ్. నెక్స్ట్ మల్లిక యూజెస్ ఏ డాష్ టు మూవ్ అరౌండ్. మల్లిక చుట్టూ తిరగడానికి ఏం యూజ్ చేస్తుంది? వీల్ చైర్. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్. చిల్డ్రన్ ఏంది హక్కు? చిల్డ్రన్ గెట్ పొందడానికి ఎడ్యుకేషన్, విద్య హక్కు. విద్య చిల్డ్రన్ యొక్క హక్కు అనమాట. వొకాబులరీ చూద్దాం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ కంటెక్స్ట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. వొకాబులరీ. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద గివెన్ కాంటెక్స్ట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సో ఇచ్చిన కాంటెక్స్ట్లో మీనింగ్ని చెప్పాలి. అండర్లైన్ చేసి ఉన్న వర్డ్కి యొక్క మీనింగ్ని చెప్పాలి. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆమె ఈగర్లీ చూస్తుంది, విండో వైపు నుంచి చూస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ హార్టిలీ. సో సి ఈజ్ ఆన్సర్. సి ఏమవుతుంది? ఆన్సర్. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ద అండర్లైన్ వర్డ్ ఈగర్లీ మీన్స్ హార్టిలీ ఇన్ ద కాంటెక్స్ట్. సో ఇక్కడ ఈగర్లీకి మీనింగ్ ఏంటి? హార్ట్లీ. నౌ ఫైండ్ అవుట్ ద కాంటెక్స్టువలైజ్డ్ మీనింగ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. చూసింగ్ ఫ్రమ్ ద గివెన్ వర్డ్స్ యువర్ టీచర్ విల్ సపోర్ట్ యూ. సో ఇక్కడ నేను కొన్ని అండర్లైన్ చేసిన వానికి మీనింగ్ చేయాలి, మీనింగ్ చెప్పాలి. సో అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ వన్, షీ వాజ్ సో ఎగ్జైటెడ్ దట్ షీ కుడెంట్ స్లీప్ ఆఫ్టర్ డౌన్. ఎగ్జైటెడ్. ఎగ్జైటెడ్ అంటే ఏంటి మీనింగ్? వెరీ హ్యాపీ, వెరీ యాంగ్రీ, వెరీ కామ్. వెరీ యాంగ్రీ అంటే కోపం, వెరీ కామ్ అంటే సైలెంట్ ఉండడం. వెరీ హ్యాపీ, ఎగ్జైటెడ్ అంటే వెరీ హ్యాపీ. ఆన్సర్ ఈజ్ ఏ. ఆన్సర్ ఏమ్మా? ఏ. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, ద వే టు ద స్కూల్ ఈజ్ నారో, రాకీ అండ్ అన్ఈవెన్. సో నారోకి అండర్లైన్ చేసి ఉంది. నారో అంటే ఏంటి? ఆప్షన్ చూద్దాం. వైడ్. వైడ్ అంటే వెడల్పు. నారో అంటే సన్నగా కదా, వెడల్పు కాదు. నాట్ వైడ్, బ్రాడ్. సో ఆన్సర్ ఈజ్ నాట్ వైడ్. బి ఈజ్ ఆన్సర్. అంటే పొడువుగా అంటే సన్నగా ఉండడం, వెడల్పు. వైడ్ అంటే వెడల్పు అన్ని, వెడల్పు లేదు కదా. నారో అంటే సన్నగా ఉండడం. నెక్స్ట్ వన్, హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. హర్ నాన్న ఆల్వేస్ కన్సోల్డ్ హర్. కన్సోల్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కంఫర్టెడ్, స్కోల్డెడ్, హేటెడ్. స్కోల్డెడ్ అంటే తిట్టడం. ఆప్షన్ బి. స్కోల్డెడ్ అంటే తిట్టడం, హేటెడ్ అంటే అసహించుకోవడం. కంఫర్టెడ్ అంటే సపోర్ట్ చేయడం, లైక్ కొంచెం ఆమెకి సపోర్ట్గా ఉండడం. సో ఇక్కడ కంఫర్టెడ్ అది అనేది ఆన్సర్. ఓకేనా? ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, హీ ఇన్సిస్టెడ్. సో ఇక్కడ ఇన్సిస్టెడ్ అనేది అండర్లైన్ చేసి ఉంది. ఇన్సిస్టెడ్ అంటే ఏంటి? మెయింటైనెడ్ ఫిమ్లీ, ఆస్క్డ్, ఎంక్వైర్డ్. సో ఇక్కడ మెయింటైనెడ్ ఫిమ్లీ, గట్టిగా అడగడం, గట్టిగా అడగడం. సో ఇక్కడ ఆన్సర్ ఏ. ఏ ఈజ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద నెక్స్ట్ డే హీ అసెంబ్లెడ్ ద పేరెంట్స్ కమిటీ. నెక్స్ట్ డే పేరెంట్స్ కమిటీ అసెంబ్లీ చేస్తారు. ఇక్కడ అసెంబ్లీ అనేది మీనింగ్ ఏంటి? డిస్పరేటెడ్, వెంట్, బ్రాట్ టుగెదర్. ఆన్సర్ ఈజ్ బ్రాట్ టుగెదర్. అంటే అందరినీ ఒక చోట తీసుకురావడాన్ని అసెంబ్లీ అంటాం. ద విలేజ్ పంచాయత్ కాంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. సో కాంట్రిబ్యూటెడ్ అంటే ఏంటి? వాంటెడ్, అసిస్టెడ్, లైక్డ్. వాంటెడ్ అంటే కోరుకోవడం, అసిస్టెడ్ అంటే లైక్ సలహా లాగా, లైక్డ్ అంటే ఇష్టపడడం. సో ఇక్కడ అసిస్టెడ్ ఇక్కడ అసిస్టెడ్ ఈజ్ ఆన్సర్. అంటే సహాయం చేయడం అనమాట. సహాయం చేయడాన్ని అసిస్టెడ్ అని అంటాం. ఐ నెవర్ డ్రీమ్డ్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. నేను ఎప్పుడు కలగనలేదు ఇలాంటి రోజు వస్తుందని అన్నట్టు. సో ఇక్కడ ఇమాజినెడ్, స్లెప్ట్, సా. ఇక్కడ ఇమాజినెడ్ కల కదా, ఊహ కదా. సో ఇమాజినెడ్ ఈజ్ ఆన్సర్. ఏ ఈజ్ ఆన్సర్. ఓకేనా?
నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ అండర్లైన్ చేసి ఉంది. గివెన్ సెంటెన్స్ని అండర్లైన్ చేసి ఉంది, అబ్జర్వ్ చేయాలి. హర్ హర్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్. ఫుట్ హిల్స్ అనే పదం అండర్లైన్ చేసి ఉంది. యూ కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కేన్ బాస్కెట్స్ ఫాస్టర్ దెన్ ఎనీ వన్ ఎల్స్. ఇక్కడ ఎనీ వన్ అండర్లైన్ చేసి ఉంది. వేరొకరి వాళ్ళకంటే మిగతా వాళ్ళకంటే నువ్వే చాలా వెరైటీగా బాస్కెట్స్ని అల్లుతావు, అంటే బుట్టల్ని అల్లుతావు అన్నట్టు మీనింగ్ ఇక్కడ. ద వర్డ్స్ ఫుట్ హిల్స్ అండ్ ఎనీ వన్ హ్యావ్ 2 వర్డ్స్ ఈచ్. సో అవి చూడండి, ఈ పదాలు మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి రెండు పదాలు అన్న, అంటే రెండు పదాలు కలిపి ఒక పదంలా ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ డివైడ్ చేసి ఉంది, చూద్దాం. ఫుట్ హిల్స్, ఫుట్ హిల్స్ అంటే ఫుట్ ప్లస్ హిల్స్. ఎనీ వన్, ఎనీ ప్లస్ వన్. సో ఇక్కడ 2 వర్డ్స్ అయితే ఉన్నాయి, 2 వర్డ్స్ని కలిపి 1 వర్డ్గా ఇవ్వడం జరిగింది. లెట్స్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద గివెన్ బాక్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి గివెన్ బాక్స్లో, చూద్దాం. బాక్స్లో ఇచ్చారు. ఫస్ట్ వన్ సన్ఫ్లవర్. ఇక్కడ సన్ఫ్లవర్, సన్ ప్లస్ ఫ్లవర్, సన్ఫ్లవర్. న్యూస్ ప్లస్ పేపర్, న్యూస్ పేపర్. బ్లాక్ ప్లస్ బోర్డ్, బ్లాక్ బోర్డ్. రైన్ ప్లస్ హౌ, రైన్ ప్లస్ బో, రైన్ బో. హ్యాండ్ ప్లస్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. సో ఇవి చూడండి 2 వర్డ్స్ కలిపి 1 వర్డ్ అయింది. సచ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 2 or more వర్డ్స్ టు ఫార్మ్ ఏ న్యూ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ ఏ కాంపౌండ్ వర్డ్. సో ఇలా 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి ఒక వర్డ్గా ఫామ్ చేస్తే దానిని కాంపౌండ్ వర్డ్ అంటాం. దాన్ని ఏమంటాం? కాంపౌండ్ వర్డ్ అని అంటాం. లెట్స్ ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కాంపౌండ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో కాంపౌండ్ వర్డ్స్ని అండర్లైన్ చేయాలి. ఐ హ్యావ్ మెనీ బుక్స్ ఆన్ మై బుక్ సెల్ఫ్. చూడండి ఇక్కడ మై బుక్ సెల్ఫ్, బుక్ ప్లస్ సెల్ఫ్, బుక్ సెల్ఫ్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో బుక్ సెల్ఫ్ అనేది కాంపౌండ్ వర్డ్. ద ఫైర్ మ్యాన్ పుట్ అవుట్ ద ఫైర్. సో ఫైర్ మ్యాన్ అనేది ఫైర్ ప్లస్ మెన్, ఫైర్ మెన్ అనేది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. వి వియర్ ఏ రైన్ కోట్ ఇన్ ద రైనీ సీజన్. ఇక్కడ రైన్ కోట్ అనేది కాంపౌండ్ వర్డ్ ఉంది. రైన్ ప్లస్ కోట్, రైన్ కోట్. ఐ గాట్ సన్ గ్లాసెస్ యాజ్ మై బర్త్డే గిఫ్ట్. సన్ గ్లాసెస్ అనేది కాంపౌండ్ వర్డ్, సన్ ప్లస్ గ్లాసెస్ కాంపౌండ్ వర్డ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఇన్ ద మార్నింగ్. బ్రేక్ ప్లస్ ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ అనేది కాంపౌండ్ వర్డ్ అవుతుంది. ఓకేనా? నౌ రీడ్ ద లెసన్ అగైన్ అండ్ రైట్ డౌన్ ఎనీ 5 కాంపౌండ్ వర్డ్స్. సో ఇక్కడ కొన్ని కాంపౌండ్ వర్డ్స్ రాయమంటున్నారు. ఆ లెసన్ని చదివి ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. కాంపౌండ్ వర్డ్స్ ఆర్ రిటర్న్. సో కాంపౌండ్ వర్డ్స్ ఎలా రాస్తారు? యాజ్ 1 వర్డ్ విత్ నో హైఫన్. హైఫైన్ ఇవ్వకూడదు. హైఫైన్ అంటే ఇలా, హైఫన్ అంటే ఇలా లైన్ ఉండదు కదా ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి మధ్యలో. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ రూమ్, ఎనీవన్. ఇక్కడ ఎనీ అని రాసిన తర్వాత హైఫన్ ఇచ్చేసి తర్వాత 1 అని రాయడం జరిగిందా? లేదు. సో ఇలా కాంపౌండ్ వర్డ్ రాయకూడదు, హైఫన్ యూజ్ చేయకూడదు. యాజ్ హైఫనేటెడ్ వర్డ్, కొన్ని హైఫనేటెడ్ అయితే వర్డ్ ఉన్నాయి, అవి మదర్ ఇన్ లా, రెడీమేడ్. ఇవి హైఫనేట్ వర్డ్, వీటికి హైఫన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. యాజ్ సపరేటెడ్ వర్డ్స్, కొన్ని సపరేట్ హైఫన్ ఇవ్వము, అలా అని కలిపి రాయము, సపరేట్ చేస్తాం. ఇవి హై స్కూల్, నో వన్. ఇవన్నీ కూడా కాంపౌండ్ వర్డ్స్ అనమాట. కొన్ని వాటికి హైఫన్ ఇస్తాం, కొన్ని వాటికి హైఫన్ ఇవ్వం, కొన్ని వాటికి హైఫన్ ఇవ్వం అండ్ స్పేస్ ఇస్తాం అనమాట. ఓకేనా? సో ఇవి కాంపౌండ్ వర్డ్స్. సో ఇప్పుడు గ్రామర్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద నెక్స్ట్ డే ద హెడ్ మాస్టర్ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ. సో కమిటీ అనేది అండర్లైన్ చేసి ఉంది. మల్లిక గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకేట్. ఇక్కడ బొకే అనేది అండర్లైన్ చేసి ఉంది. ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద అబౌవ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నౌన్స్. ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్న పదాలు నౌన్. కమిటీ అనేది నౌన్, బొకే అనేది నౌన్. సో ఈ అండర్లైన్ చేసిన పదాలు నౌన్. విచ్ ఐడెంటిఫై ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఏ గ్రూప్ ఆఫ్ థింగ్స్. దీస్ ఆర్ కాల్డ్ కలెక్టివ్ నౌన్స్. ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ థింగ్స్ వస్తువులు కావచ్చు, వ్యక్తుల యొక్క సమూహం కావచ్చు, వస్తువుల యొక్క సమూహం కావచ్చు, వాటిని కలెక్టివ్ నౌన్ అంటాం. సో వీటిని ఏమంటాం? కలెక్టివ్ నౌన్. కమిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కదా. ఇక్కడ బొకే అంటే గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం కదా, ఫ్లవర్స్ యొక్క సమూహం, మనుషుల యొక్క సమూహం. కాబట్టి ఇవి సమూహాలను తెలియజేస్తుంది కాబట్టి కలెక్టివ్ నౌన్, కలెక్టివ్
నౌన్స్ అని అంటాం. ఓకేనా. ఏ కలెక్టివ్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ రెఫర్స్ టు ఏ గ్రూప్. కలెక్టివ్ నౌన్ ఎప్పుడైనా ఒక గ్రూప్ని రెఫర్ చేస్తూ ఉంది. కలెక్టివ్ నౌన్ గ్రూప్ని రెఫర్ చేస్తుంది. సో ఈ డెఫినేషన్ నేర్చుకోండి. కలెక్టివ్ నౌన్స్ మీకు ఈజీ అవుతుంది. ఐడెంటిఫై అండ్ అండర్లైన్ ద కలెక్టివ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో కలెక్టివ్ నౌన్ని అండర్లైన్ చేయాలి అండ్ ఐడెంటిఫై చేయాలి. ద ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ ఈజ్ ట్రైన్డ్ టు బ్యాటిల్ అగెనిస్ట్ ద ఎనిమీస్. సో ఇక్కడ ఆర్మీ అనేది గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ కదా. సో కాబట్టి ఆర్మీ ఏమవుతుందంటే కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఆర్మీ ఏమవుతుంది, కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, ద ట్రూప్ ఈజ్ హెడెడ్ టువర్డ్స్ ద బ్యాటిల్ ఫీల్డ్. ట్రూప్ అనేది ఒక గుంపు, ఒక మనుషుల సముదాయం. సో ఈ ట్రూప్ అనేది కూడా ఏమవుతుందంటే కలెక్టివ్ నౌన్ అవుతుంది. ద బెటాలియన్ హ్యాడ్ ఓన్లీ ఎ లూఫ్ ఆఫ్ బ్రెడ్ టు ఇట్. బెటాలియన్ అనేది ఇక్కడ కూడా బెటాలియన్ అంటే కొంతమంది సోల్జర్స్ని బెటాలియన్ అని అంటుంటాం. ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ అని బెటాలియన్ అని అంటుంటాం. సో ఈ బెటాలియన్ అంటే లూఫ్ ఆఫ్ బ్రెడ్, తినడానికి లూఫ్ ఆఫ్ బ్రెడ్ ఉంది అన్నట్టు ఇక్కడ మీనింగ్. సో బెటాలియన్ ఏమవుతుంది, కలెక్టివ్ నౌన్. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఏ ట్రైబ్ ఆఫ్ నేటివ్స్ ఫెడ్ దెమ్ విత్ ట్యూబర్స్. సో ట్రైబ్ అంటే ఒక గిరిజన సముదాయం, ఒక గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళని ట్రైబ్ అంటాం. సో ట్రైబ్ ఏమవుతుందంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో కలెక్టివ్ నౌన్ అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆర్మీ, ట్రూప్, బెటాలియన్, ట్రైబ్ ఇవన్నీ కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, దే స్టేడ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్. దే స్టేడ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్. సో ఇక్కడ ఫారెస్ట్ ఆఫ్ ట్రీస్ అనేది ఏమవుతుందంటే కలెక్టివ్ నౌన్. ఫారెస్ట్ అంటే చెట్ల యొక్క సముదాయం కదా. సో ఫారెస్ట్ ఏమవుతుందంటే కలెక్టివ్ నౌన్. ద ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఫ్లూ ఓవర్ ద కాలనీ. ఫ్లాక్ అంటే పక్షుల యొక్క సముదాయాన్ని ఫ్లాక్ అంటాం. అవి కాలనీ వైపు నుంచి ఎగురుతూ ఉంది, పై నుంచి ఎగురుతూ ఉంది అన్నట్టు ఇక్కడ మీనింగ్. ఫ్లాక్ అనేది ఏమవుతుంది, పక్షుల యొక్క సముదాయం. ఫ్లాక్ అనేది కలెక్టివ్ నౌన్. ద హ్యాబిటెంట్స్ గ్రేజ్డ్ దేర్ క్యాటిల్ ఇన్ ద ప్లేన్స్. సో అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు వాళ్ళ యొక్క క్యాటిల్ అంటే పశువుల మందని, గ్రేజ్డ్ అంటే మేపుతున్నారు అక్కడ. క్యాటిల్ అంటే పశువుల మంద. క్యాటిల్ ఏమవుతుందంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్ అవుతుంది. ద స్వామ్ ఆఫ్ బీస్ అటాక్డ్ ద హెల్డర్స్. సో అక్కడ స్వామ్ ఆఫ్ బీస్ అంటే ఇక్కడ కలెక్టివ్ నౌన్. అంటే బీస్ అంటే తేనెటీగల సముదాయం, స్వామ్ అంటే తేనెటీగల సముదాయం. ద మిలిటరీ సేవ్డ్ దెమ్ ఫ్రమ్ ద బీస్. మిలిటరీ వాళ్ళని బీస్ నుంచి సేవ్ చేశారు. ఇక్కడ మిలిటరీ అనేది కలెక్టివ్ నౌన్. ఏ లిటిల్ గర్ల్ థ్యాంక్డ్ దెమ్ విత్ బొకే. ఒక లిటిల్ గర్ల్ వాళ్ళని బొకే ఇస్తూ థ్యాంక్ చెప్పింది. బొకే కలెక్టివ్ నౌన్. సో నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మల్లికాస్ ఫ్యామిలీ రిసైడ్స్ ఆన్ ద ఫుట్ హీల్స్ ఆఫ్ నల్లమల. మల్లిక యొక్క ఫ్యామిలీ నివసిస్తూ ఫుట్ హిల్స్ నల్లమలలో నివసిస్తూ ఉంటుంది, కొండ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. ఐ వియర్ ఏ యూనిఫామ్. నేను యూనిఫామ్ని వేసుకుంటాను. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. ఇక్కడ అండర్లైన్ చేసి ఉన్నాయి కదా, రిసైడ్స్ అండ్ వియర్ అనేవి యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్స్ అనమాట, వర్బ్స్ అవి. ద అబౌవ్ సెంటెన్సెస్ ఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ అండ్ సిచ్యువేషన్ దట్ హ్యాపెన్ ఇన్ జనరల్. సో ఈ వర్డ్స్ ఏం సూచిస్తున్నాయంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని అండ్ అది రెగ్యులర్గా జరిగే సిచ్యువేషన్ని సూచిస్తున్నాయి అన్నమాట. దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్ ఫామ్. ఈ రెండు సెంటెన్సెస్ ఎలా ఉంది, సింపుల్ ప్రజెంట్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ టెన్సెస్ కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఐ రీడ్ ఏ లాట్. హీ రీడ్స్ ఏ లాట్. ఐ రీడ్ నేను చదువుతాను, ఎక్కువగా చదువుతాను. హీ రీడ్స్ అతను చదువుతాడు. ఇక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి V1కి ఎస్ని యాడ్ చేయవలసి ఉంటుంది. మీరు వర్బ్ క్లాస్ని అబ్జర్వ్ చేస్తే, నేను వర్బ్ క్లాస్ అయితే చెప్పాను, వీడియో మీరు చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్కి V1S యాడ్ చేయడం జరుగుతుంది. షీ లైక్స్ ఐస్ క్రీమ్స్. హర్ ఫ్రెండ్స్ లైక్ కేక్స్. ఆమె ఐస్ క్రీమ్ని ఇష్టపడుతుంది, ఆమె యొక్క ఫ్రెండ్స్ కేక్స్ని ఇష్టపడతారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వాట్ డిడ్ యూ నోటీస్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. ఈ పైన సెంటెన్సెస్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఏం గమనించారు. ద అండర్లైన్డ్ యాక్షన్ వర్బ్స్ సమ్ టైమ్స్ టేక్ అన్ ఎస్ అండ్ సమ్ టైమ్స్ డోంట్. కొన్నిసార్లు
పైన ఉన్న అండర్లైన్ చేసి ఉన్న వర్డ్స్ అయితే కొన్నిసార్లు ఎస్ని తీసుకొస్తుంది, వాటితో పాటు కొన్నిసార్లు ఎస్ని తీసుకురావట్లేదు. లుక్ అట్ ద టేబుల్ గివెన్ బిలో అండ్ టు అండర్స్టాండ్ దిస్. సో ఇక్కడ టేబుల్ చూడండి వాటిని అర్థం చేసుకోవడానికి. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, రంగా. సో ఇక్కడ ఐ అనే పదం ఉంది. ఐ అనే పదానికి డ్రింక్ని ఉపయోగిస్తాం, యు అనే పదానికి డ్రింక్ని ఉపయోగిస్తాం, వి అనే పదానికి కూడా డ్రింక్ని యూజ్ చేస్తాం, దే అనే దానికి కూడా డ్రింక్ని యూజ్ చేస్తాం. సో డ్రింక్, రీడ్, సో ఇవన్నీ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్కి మాత్రం డ్రింక్స్, రీడ్స్ అని ఉపయోగిస్తాం. నేమ్ కూడా ఉంటే డ్రింక్స్, రీడ్స్ అని ఉపయోగిస్తాం అనమాట. సో ఎందుకంటే హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్కి వర్బ్కి ఈఎస్ని ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే. సో ఇక్కడ మీరు ఇక అండర్స్టాండ్ అయి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్. సో ఇక్కడ బ్రాకెట్స్ ఖాళీలు అయితే ఉన్నాయి, వాటిని ఫిల్ చేయాలన్నమాట కరెక్ట్ వర్బ్ ఫార్మ్స్తో. మల్లిక డాస్ బ్యూటిఫుల్ పిక్చర్స్. మల్లిక ఇక్కడ బ్యూటిఫుల్ పిక్చర్స్ని ఏం చేస్తుంది, పెయింట్ చేస్తుంది, పెయింట్స్. ఇక్కడ పెయింట్ అనేది ఉంది, మల్లిక అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి పెయింట్స్ అని రాయాలి. పెయింట్స్ చివరిలో ఎస్ని ఉపయోగించాలి, పెయింట్స్ అని రాయాలి. హర్ పేరెంట్స్ ఆల్వేస్ డాస్ హర్ కన్సోల్. హర్ పేరెంట్స్ అనేది ఇక్కడ ప్లూరల్ అనమాట, పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి ప్లూరల్ అయితే కన్సోల్ అలానే రాయాలి. కన్సోల్ ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అలానే రాయాలి, ఎస్ కానీ చేర్చకూడదు ఎందుకంటే అది ప్లూరల్ సింగులర్ కాదు. రంగా డాస్ మల్లిక టు రీచ్ స్కూల్. సో ఇక్కడ రంగా అనేది ఒక నేమ్ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, నేమ్ కూడా అవుతుంది కాబట్టి ఇక్కడ హెల్ప్స్ అనేది రాయవలసి ఉంటుంది. బ్రాకెట్లో హెల్ప్కి చివరిలో ఎస్ని ఉపయోగించాలి. ఫోర్త్ వన్, ఐ డాస్ మై హోమ్ వర్క్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. సో ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులరే కాబట్టి డూని ఉపయోగించాలి, ఎస్ని ఉపయోగించకూడదు, డూ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వి డాస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ హోంవర్క్ ప్లే. వి ప్లే అని రాయాలా, ప్లేసా, ప్లే రాయాలి ఎందుకంటే వి అనేది ప్లూరల్ కాబట్టి ప్లే రాయాలి. ఓకేనా. నెక్స్ట్, సమ్ టైమ్స్ వి ఎక్స్ప్రెస్ యాజ్. కొన్నిసార్లు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఐ డోంట్ డూ మై హోంవర్క్ ఆఫ్టర్ మై స్కూల్ అవర్స్. నేను హోంవర్క్ చేయను. హీ డజంట్ ప్లే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిజ్ హోంవర్క్. అతను ఆడడు, హోంవర్క్ అయిపోయేంత వరకు అతను ఆడడు అని ఇక్కడ. సో ఇక్కడ నెగిటివ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, నెగిటివ్ వర్డ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. వాట్ డూ యూ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్ డోంట్ డూ అండ్ డజంట్ ప్లే గివ్ నెగిటివ్ మీనింగ్స్. ఇవి రెండు నెగిటివ్ మీనింగ్స్ని ఇస్తున్నాయి అనమాట. ఈ టూ వర్డ్స్ కూడా నెగిటివ్ మీనింగ్స్ని. లుక్ అట్ ద టేబుల్ గివెన్ బిలో. ఇక్కడ టేబుల్ ఉంది, వాటిని చూడండి. ఐ, యు, వి, దే. ఐ, యు, వి, దే వీటికి డోంట్ని ఉపయోగించాలి. హీ, షీ, ఇట్, మల్లిక వీటిని డజంట్ని ఉపయోగించాలి. సో ఎందుకంటే ఇవి సింగులర్, ఇవి అంటే ఇవి థర్డ్ పర్సన్ సింగులర్కి డజంట్ ఎస్ చేస్తాం కాబట్టి ఇక్కడ వర్బ్కి ఎస్ కూడా యాడ్ చేసాం కాబట్టి డజ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. మీరు వర్బ్ క్లాస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి, నేను వర్బ్ క్లాస్ అయితే ఆల్రెడీ చెప్పి ఉన్నాను. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ డోంట్ ఆర్ డజంట్. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఖాళీలు ఉన్నాయి, వాటిని డోంట్, డజంట్ అనే పదాలతో వర్బ్స్తో ఇక్కడ ఫిల్ చేయాలి. మై ఫ్రెండ్ డాస్ స్పీక్ ఉర్దూ. మీ ఫ్రెండ్ ఉర్దూ మాట్లాడతారా, మాట్లాడడు. డజంట్, మై ఫ్రెండ్ డజంట్ స్పీక్ ఉర్దూ అని. ఒకవేళ మీ ఫ్రెండ్ మాట్లాడితే మాట్లాడవచ్చు అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ డోంట్, డజంట్. మై ఫ్రెండ్ అనేది ఇక్కడ ఏముందంటే సింగులర్ కదా, ఫ్రెండ్స్ కాదు, సింగులర్ కాబట్టి డజంట్ అనేది ఉపయోగించాలి. మై ఫాదర్ డాస్ గో టు మార్కెట్. మీ ఫాదర్ స్కూల్కి మార్కెట్కి వెళ్తాడా. మై ఫాదర్ అనేది సింగులర్ కాబట్టి డజంటే రాయాలి. నెక్స్ట్, అవర్ డాగ్ ఈట్ మీట్. అవర్ డాగ్ కూడా సింగులరే కాబట్టి డజంట్ రాయాలి. ఐ డాస్ యూజ్ ఏ మొబైల్ ఫోన్. సో ఇక్కడ సింగులరే ఉంది, దట్ థర్డ్ పర్సన్ కాదు ఫస్ట్ పర్సన్. సో కాబట్టి డోంట్ అని రాయాలి. ఇక్కడ మై ఫ్రెండ్ అనేది థర్డ్ పర్సన్, ఇక్కడ ఇది థర్డ్ పర్సన్ అవుతుంది, ఇది థర్డ్ పర్సన్ అవుతుంది. ఐ అనేది సింగులర్ బట్ ఫస్ట్ పర్సన్ కాబట్టి డోంట్ అనేది రాయాలి. వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డోంట్ అనేది రాయవలసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, కన్వెన్షన్స్
ఆఫ్ రైటింగ్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. సో ఇక్కడ మనం అపాస్ట్రఫీస్ కానీ కామా, ఫుల్ స్టాప్స్ ఇవన్నీ చూస్తున్నాం. సో ఇప్పుడు చూద్దాం. రీడ్ ద సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. ఇట్స్ నైదర్ ఏ ఫెస్టివల్ నాట్ హర్ బర్త్డే. ఇది ఒక ఫెస్టివల్ కాదు, ఆమె బర్త్డే కూడా కాదు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇట్స్ అనేది ఇక్కడ అండర్లైన్ చేసి ఉంది. టుడే ఈజ్ గోయింగ్ టు బి మల్లికాస్ ఫస్ట్ డే అట్ స్కూల్. ఇక్కడ మల్లికాస్ అనే దానికి అండర్లైన్ చేసి ఉంది. అబ్జర్వ్ ద హైలైటెడ్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అంటే ఇక్కడ ఉంది కదా సింబల్, ఈ సింబల్ని అపాస్ట్రఫీ అంటారు. ఇన్ డిఫరెంట్ వర్డ్స్. సో డిఫరెంట్ వర్డ్స్లో అపాస్ట్రఫీ యూజ్ చేయడం జరిగింది. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు కాంట్రాక్ట్ వర్డ్స్. ఫస్ట్ సెంటెన్స్లో అపాస్ట్రఫీ కాంట్రాక్ట్ వర్డ్స్ గురించి కాంట్రాక్ట్ వర్డ్స్ కోసం ఉపయోగించడం జరిగింది. అంటే ఒక వర్డ్ని చిన్నది చేయడం అన్నమాట, సంక్షిప్తంగా రాయడం అంటాం కదా అలా. ఇట్స్, ఇట్ ఈస్ అనే పదానికి ఇట్స్ అని రాయడానికి అపాస్ట్రఫీని ఉపయోగించడం జరిగింది. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద అపాస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ టు షో ద పొసెషన్. పొసెషన్ అంటే కలిగి ఉండడం, వారి యొక్క, తన యొక్క అన్నట్టు చెప్పడానికి ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో అపాస్ట్రఫీని ఉపయోగించడం జరిగిందనమాట. మల్లికాస్ ఫస్ట్ డే, మల్లిక యొక్క మొదటి రోజు. ద ఫస్ట్ డే ఆఫ్ మల్లిక, మల్లిక యొక్క మొదటి రోజు. సో ఇక్కడ అపాస్ట్రఫీ దేనికి ఉపయోగించారో మీరు అర్థం చేసుకోవచ్చు. పొసెసివ్ దానికి ఒకటి, కాంట్రాక్ట్ దానికి ఒకటి ఉపయోగించడం జరిగింది. వెన్ వి కాంట్రాక్ట్ ద వర్బ్స్ విసే, మనం ఒక వర్డ్ని కాంట్రాక్ట్ చేసినప్పుడు అంటే కుదించి రాసినప్పుడు ఇట్ ఈజ్ మైన్. ఇట్ ఈజ్ మైన్ అనేది ఇక్కడ ఫుల్ ఫామ్ అనమాట. దాన్ని కాంట్రాక్ట్ చేస్తే ఇట్స్ మైన్. ఇక్కడ అపాస్ట్రఫీ ఉపయోగించడం జరిగింది. షీజ్కి కాంట్రాక్ట్ చేస్తే షీష్ అనే పలకాలి. ఐని తీసేసి అపాస్ట్రఫీ పెట్టడం జరిగింది. నెక్స్ట్ వి ఆర్. ఇక్కడ వేర్ వీర్ అని పలుకుతాం అనమాట. షీ హ్యావ్ షీష్ అని పలుకుతాం. ఇక్కడ అపాస్ట్రఫీస్ పెట్టడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. టెట్లో డెఫినెట్లీ అడిగే క్వశ్చన్స్ అయితే వీటిలో ఒకటి రావచ్చు. ఇట్ ఈజ్ ఏ క్యాట్. ఇది ఒక క్యాట్. దీనికి సంక్షిప్తంగా రాస్తే ఇట్స్ లైకింగ్ ఇట్స్ టైల్. ఇట్స్ లిక్కింగ్ అంటే ఇట్స్ లికింగ్, ఇట్ ఈజ్ లికింగ్ అన్నట్టు అనమాట. ఇట్స్ లికింగ్ అంటే అంటే నాలుకతో తడుముతారు కదా దాన్ని, నాలుకతో అది నాకుతూ ఉంటుంది కదా పిల్లులు, అలా ఇట్స్ లికింగ్ ఇట్స్ టైల్. ఆమె దాని యొక్క టైల్ని అది లికింగ్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ అపాస్ట్రఫీస్ ఉన్న ఇట్స్కి ఇక్కడ అపాస్ట్రఫీ లేని దాని యొక్క పొసెసివ్నెస్ ఇది సంక్షిప్త రూపం అనమాట. ఓకేనా, కాంట్రాక్ట్ ఫామ్. నోట్, డోంట్ యూజ్ అపాస్ట్రఫీ విత్ ప్రొనౌన్స్ లైక్ యువర్స్, హర్స్, దేర్స్, ఇట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ద టైల్. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యువర్స్కి, హర్స్కి, దేర్స్కి, ఇట్స్కి అపాస్ట్రఫీని పెట్టకూడదు. అవి ఎస్ యాజ్ ఇట్ ఈజ్ అలానే యాడ్ చేసేయాలి, పైన అపాస్ట్రఫీస్ పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ద టైల్ ఆఫ్ ద క్యాట్ ఈజ్ బ్లాక్ ఇన్ కలర్. ద టైల్ ఆఫ్ ద క్యాట్ అనేది బ్లాక్లో ఉంది. హియర్ వీ షుడ్ సే ఇట్స్ బ్లాక్ ఇన్ కలర్. ఇది బ్లాక్ కలర్లో బ్లాక్ ఉంది. ఇట్స్ అనేది ఇక్కడ అపాస్ట్రఫీస్ పెట్టడం, కాంట్రాక్ట్ చేసాం కాబట్టి అపాస్ట్రఫీస్. ఒకవేళ కాన్స్ట్రాక్ట్స్ లేకుండా పొసెసివ్నెస్ ఉంటే అపాస్ట్రఫీ యూజ్ చేయకూడదు ఇట్స్కి. ఓకేనా. పొసెషన్ ఇన్ ప్లూరల్స్లో పొసెషన్ ఎలా ఉంటుంది? వి యూజ్ అన్ అపాస్ట్రఫీ ఆఫ్టర్ ద వర్డ్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ప్లూరల్ వర్డ్స్. సో అపాస్ట్రఫీ మనం ప్లూరల్ వర్డ్స్ తర్వాత ఉపయోగించడం జరుగుతుంది. ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్ యొక్క బాయ్స్ హై స్కూల్. సో ఇక్కడ బాయ్స్ హై స్కూల్ని మనం ఇక్కడ బాయ్స్ అనేది ఎస్ తర్వాత అపాస్ట్రఫీస్ని ఉపయోగించడం జరిగింది. మళ్ళీ ఎస్ని పెట్టకూడదు, బాయ్స్ హై స్కూల్ ఇలా పెట్టాలన్నమాట. సో చూడండి, ఇది మనం రెగ్యులర్గా మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో బాయ్స్ అండ్ తర్వాత అపాస్ట్రఫీస్ పెట్టాలి. ఓకేనా. ద స్కూల్ ఆఫ్ గర్ల్స్ స్కూల్. సో గర్ల్స్ ఇక్కడ అపాస్ట్రఫీస్ ప్లూరల్ ఫామ్ తర్వాత పెట్టడం జరిగింది అపాస్ట్రఫీ. ఓకేనా, అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్కి ఎక్కడ అపాస్ట్రఫీ ఉపయోగించాలి అనేది. ఫర్ ప్లూరల్ నౌన్స్ లైక్ చిల్డ్రన్, people, men, women, etc. the apostrophe mark comes after the word itself followed by s.
జనరల్గా రెగ్యులర్ నౌన్స్కి అయితే బాయ్స్ అనేది ఎస్ అనేది చివరిలో వస్తుంది. కానీ ఇర్రెగ్యులర్ ప్లూరల్స్కి అలా రాదు. చైల్డ్, చిల్డ్రన్, ఇక్కడ ఎస్ వచ్చిందా, రాలేదు. పీపుల్ అనేది ప్లూరల్. మెన్ అనేది ప్లూరల్, ఇక్కడ ఎస్ వచ్చిందా, రాలేదు. ఇలాంటి వాటిని ఇర్రెగ్యులర్ ప్లూరల్ అని అంటాం. సో ఇలాంటి వాటికి అపాస్ట్రఫీస్ పెట్టిన తర్వాత ఎస్ని ఉపయోగించాలి. సో రెగ్యులర్ దానికి అయితే, రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్కి అయితే ఫస్ట్ ఎస్కి తర్వాత అపాస్ట్రఫీస్ పెట్టడం జరుగుతుంది. బాయ్స్ ఉంది కదా, బాయ్స్ ఎస్ ఉంది, తర్వాత అపాస్ట్రఫీస్ పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ ఇర్రెగ్యులర్ ప్లూరల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇవి అపాస్ట్రఫీస్ పెట్టిన తర్వాత ఎస్ని ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ బుక్, ఇక్కడ చిల్డ్రన్ అనేది ఇక్కడ ప్లూరల్ అన్నమాట, దానికి అపాస్ట్రఫీస్ పెట్టి ఎస్ని పెట్టడం జరిగింది. ఓకేనా. పీపుల్స్ డిసిజన్, మెన్స్ వియర్. సో ఇవి అపాస్ట్రఫీస్ ఇక్కడ ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ సింగులర్ నౌన్స్ ఎండింగ్ విత్ ఎస్. సింగులర్ నౌన్స్ కొన్ని ఎస్తో ఎండ్ అవుతుంది అనమాట, అవి చూద్దాం. అక్కడ అపాస్ట్రఫీస్ ఎలా ఉపయోగించాలి. ఇన్ ద కేస్ ఆఫ్ సింగులర్ నౌన్స్ దట్ ఎండ్స్ విత్ ఎస్, పొసెసివ్ అంటే ఎస్ ఉండేదాన్ని, ఈజ్ యూజ్డ్ ఆఫ్టర్ ద వర్డ్, ఆ వర్డ్ తర్వాత ఎస్ని ఉపయోగించాలి. ఆర్డర్స్ ఆఫ్ ద బాస్ యొక్క ఆర్డర్ అన్నట్టు, బాసెస్ ఆర్డర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాస్ అనే పదంకి తర్వాత అపాస్ట్రఫీస్ తర్వాత ఎస్ని ఉపయోగించడం జరిగింది. బాసెస్ ఆర్డర్స్. ఇన్ ద కేస్ ఆఫ్ ఏ ప్రాపర్ నౌన్, ఒక ప్రాపర్ నౌన్లో దెర్ ఈజ్ ఏ చాయిస్, అక్కడ ఒక చాయిస్ అయితే ఉంది. ఏమంటే రెండు విధాలుగా ఉపయోగించవచ్చు అనమాట. ద స్టోరీ ఆఫ్ జీసస్ స్టోరీ, ఇక్కడ జీసస్ అని రాసి అపాస్ట్రఫీస్ పెట్టేసి జస్ట్ స్టోరీ అని రాసేయచ్చు, లేదా ఇక్కడ జీసస్ అని రాసి అపాస్ట్రఫీస్ పెట్టి ఎస్ రాసి స్టోరీ అని రాయొచ్చు. సో టూ వేస్లో మనం ఉపయోగించవచ్చు. ద పోయట్రీ ఆఫ్ కిడ్స్, సో ద పోయట్రీ ఆఫ్ కిడ్స్ పోయట్రీ. సో ఇలా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. చూస్ అండ్ పుట్ ద అపాస్ట్రఫీ ఇన్ అన్ అప్రోప్రియట్ ప్లేస్ టు అబ్రిడ్జ్ ద ఎక్స్ప్రెషన్ అండ్ సే అలౌడ్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే ఇచ్చారు. సో ఇవి అప్రోప్రియట్ ఫామ్ అయితే అపాస్ట్రఫీస్ ఎక్కడ ఉపయోగించాలనేది ఇక్కడ రాయాలి. కాంట్, ఐ హ్యావ్. సో ఇక్కడ కాంట్ ఉంది, ఐ హ్యావ్ అని అనాలి, ఐల్ అనాలి. వి ఆర్, లెట్స్, యు ఆర్, ఐ వుడ్, ఐ హ్యాడ్. ఇవి రెండు రకాలుగా ఉంటుంది. ఐడ్ అనాలి, హ్యాడ్ అని అనాలి. దట్స్, డోంట్, కుడంట్. చూడండి ఎలా ఉందో. సో ఇవి కొన్ని, ఇది ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. ఐ హ్యాడ్ ఇలా రాయొచ్చు, ఐ వుడ్ అనేది కూడా ఇలా రాయొచ్చు. బట్ సెంటెన్స్ చదవాలి, దాని మీనింగ్ని బట్టి అది మీరు అర్థం చేసుకోవాలి. ఐ వుడ్ చూడండి, ఇక్కడ ఐ వుడ్ అనేది ఉంది. సో ఐ వుడ్ ఇలా, దాన్ని షార్ట్ ఫామ్ ఐడ్ అని ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇవర్ని ఎలా రాస్తాం, డిస్ప్లే అవుతుంది చూడండి. లెట్స్ని ఎలా రాస్తాం చూడండి. డోంట్, డూ నాట్ని డోంట్, యువర్ని యువర్, లెట్ అస్ని లెట్స్, డూ నాట్ని డోంట్, ఐ విల్ని ఐల్, కెనాట్ని కాంట్ అని అంటాం, రాస్తాం. చూడండి డిస్ప్లే అవుతుంది చూడండి. కుడ్ నాట్, కుడంట్, వి ఆర్, ఐ హ్యావ్ అని పలకాలన్నమాట. దట్ ఈస్ దట్స్ అన్నట్టు పలకాలి. ఓకేనా. నెక్స్ట్ నౌ యూజ్ అన్ అపాస్ట్రఫీ అట్ ద రైట్ ప్లేస్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ ఈ సెంటెన్సెస్లో రైట్ ప్లేస్లో రాయాలన్నమాట. మై ఫ్రెండ్, ఇక్కడ ఫ్రెండ్ తర్వాత అపాస్ట్రఫీస్ రాయాలి. మై ఫ్రెండ్స్ బ్యాట్ ఈజ్ బ్రోకెన్, ఫ్రెండ్ అనే పదం తర్వాత అపాస్ట్రఫీస్ పెట్టి తర్వాత ఎస్ని రాయాలి. నా ఫ్రెండ్ యొక్క బ్యాట్ విరిగిపోయింది. ఇట్స్ హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్, అతని హ్యాండిల్ యొక్క బ్రోక్ అయింది. ఇట్స్ అనేది అపాస్ట్రఫీస్ ఉపయోగించాలా, ఇట్స్ అనే దానికి అపాస్ట్రఫీ ఉపయోగించకూడదు. ఓకేనా, అక్కడ ఎక్కడ రాయకూడదు. థర్డ్ వన్, సో వి ఆర్, ఇక్కడ వి దగ్గర అపాస్ట్రఫీస్ పెట్టాలి. వేర్ అని ఇక్కడ అపాస్ట్రఫీస్ పెట్టాలి. గోయింగ్ టు ప్లే కబడ్డీ, మనం కబడ్డీ ఆడబోతున్నాం. ఇట్స్ ఏ షార్ట్ వాక్ ఫ్రమ్ మై స్కూల్ టు ద ప్లే గ్రౌండ్. ఇట్ ఈజ్ ఏ, ఇక్కడ అపాస్ట్రఫీస్ అయితే పెట్టాలి. ఇది పొసెసివ్ని చూపించదు, కాంట్రాక్షన్. ఇక్కడ పొసెసివ్ని చూపిస్తుంది కాబట్టి ఇట్స్ అనేది చెప్పాలి. ఇక్కడైతే అపాస్ట్రఫీస్ పెట్టవలసి ఉంటుంది. ఓకేనా, అబ్జర్వ్ చేయండి. పొసెసివ్ దగ్గర అయితే అపాస్ట్రఫీస్ పెట్టకూడదు, కాంట్రాక్ట్ ఫామ్ అయితే అపాస్ట్రఫీస్ పెట్టాలి ఇట్ అనేదానికి. ఓకేనా. దేర్ ఈజ్ ఏ
సైన్ బోర్డ్ అట్ ద ఎంట్రన్స్ రీడింగ్ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్. చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, ఇక్కడ చిల్డ్రన్, ఇక్కడ ఆ ఫస్ట్ ఆఫీస్ పెట్టాలి. చిల్డ్రన్ తర్వాత ఆ ఫస్ట్ ఆఫీస్ పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ పోస్టర్. పోస్టర్ ప్రిపరేషన్ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఎలా ప్రిపేర్ చేయాలనేది. నెక్స్ట్ నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్. సో దానికి సంబంధించింది పోస్టర్, దానికి సంబంధించింది. లెటర్ చూడండి, లెటర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ హెడ్డింగ్ ఉంటుంది, ఇది డేట్, ఇది గ్రీటింగ్, ఇది బాడీ, ఇది సిగ్నేచర్ అని అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ లెటర్ అప్లయింగ్ ఫర్ లీవ్. లీవ్కి ఎలా లెటర్ రాయాలనేది ఇక్కడ ఉంది. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే ఇలా ఫిల్ చేయండి. హింట్ లెటర్ని ఉపయోగించి ఫిల్ చేయండి. సో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. సేమ్ ఇక్కడ స్టోరీ, ఒక క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, చూద్దాం. నెక్స్ట్ లిజనింగ్ ఇన్పుట్, సేమ్ అదే, ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో ఎలా లిజనింగ్ అనేది ఉంది. కాంప్రహెన్షన్, లాంగ్వేజ్ గేమ్ అయితే ఉంది, పిల్లలతో గేమ్ అయితే ఆడించాలి. సో ఇంతటితో మనకు ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది. 5th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి మనం యూనిట్ వైజ్ అన్ని లెసన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం. సో 5th క్లాస్లో ఫస్ట్ యూనిట్ అయితే కంప్లీట్ అయింది. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.